మీ వయసు ఉన్నప్పుడు గోరటి వెంకన్న పాటని మొదటిసారి విని ఆ పాట జీవితంలో భాగమైనటువంటి పాట గనక అట్ల మేము ఆనాడు స్పందించాం. ఇవ్వాల అంటే మా తర్వాతి తరం మీరు కూడా ఇంకా గోరటెంకన్న పాట కోసం అంతగా తపిస్తున్నారంటే ఇప్పుడిగా ఈ సందర్భంలో నేను మాట్లాడడం సరైంది కాదు గనక నేరుగా గోరటెంకన్ననే మీతో మాట్లాడతారు. మీరేమో పులి అంటుండ్రు. అబ్బా, ఆ పులి ఇప్పుడు మేకలకు కూడా భయపడేటట్టు అయిపోయింది నా పరిస్థితి. ఆరోగ్యం లేదు నాకెట్లా. ఆచార్య కాసిం గారి మీద తమ్ముడు సోదరుడు కాకుండా ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, నేను చెప్పిన సందర్భంగా ఈరోజు చెప్పాలనుకున్నా. ఈ సభ నడుపుతున్నా, ఈ ఉత్సవాన్ని నడుపుతున్నా. నేను తమిళనాడులో ఉన్నానా, కర్ణాటకలో ఉన్నానా, లేకుంటే మధ్యప్రదేశ్లో కబీర్ సమ్మాన్ ఉత్సవంలో ఉన్నా, దానికంటే అంత గొప్ప సభ ఇది. చాలా ఆలోచనా పరులు, జ్ఞానులు, అనేక అభిప్రాయాలున్న, మానవత్వాన్ని మరవని వాళ్ళు, విదేశాల నుంచి వచ్చి ఎంతమంది అంటే దీన్ని నడుపుతున్న మిత్రులు కాసిం గారు. చిన్నప్పుడు నేను ముఖస్థుతి కాదు, ఆ విష్ణుతో అనేది, అరే కాసిం కష్టపడితే ఐఏఎస్ అవుతారు అని. కానీ ఐఏఎస్ అయితే ఒక అధికారి అవుతుండే, కానీ ఎందుకంత జ్ఞానం ఉంటుంది అందులో, అతిశయోక్తి లేదు, నాకు అవసరం కూడా లేదనుకో. ఎందుకంటే చాలా కుటుంబం, వాళ్ళ నాన్నగారు మాకు ఆరాధ్యుడు, వీరన్న గౌడు మాకు అన్న. అక్కడ అన్నంటే ఒక ఉద్యమకారుడు, ఒక చెగువేర లాంటి మనిషి ఆ ఊరికి. అలాంటి ఊరిలో పుట్టిన అతను మా ఊరి పక్కనే. అలాంటి ఆచార్య కాసిం గారు తమ్ముడు. పచ్చని కొండవాళ్ళు కనుపట్టుగా కొమ్మల నూపుచుండే. ఎప్పుడప్పుడు నేను కూడా కొంచెం పద్యాలు రాస్తాను, కరెక్ట్ రాయను, అయితే ఛందస్సు ఉంటుంది అంటారు. కానీ పచ్చని కొండవాళ్ళు కనుపట్టుగా కొమ్మల నూపుచుండే, తా తెచ్చిన జల్లులను కురిసి దిక్కునకేగడు మబ్బు కన్నే. మీ ముఖాలలో వేల విద్యుత్ తేజాలు కనపడుతున్నాయి. మీరంతా జ్ఞానులు మీరు. ఎందుకంటే పెద్ద ఆస్తులు, డబ్బులు, సినిమా హీరోలు, ఆ ప్యాషన్కి ఇది. చిరంజీవి మెగాస్టారు, మహేష్ బాబు కూడా వచ్చినా మీరు లెక్క చేయనంత పాటను, కవిత్వాన్ని ఎక్కువ చేసుకున్న మహోన్నతమైన నేల ఈ ఉస్మానియా గడ్డ. నేను ఆశ్చర్యపోతున్నా. ఎక్కడో మైసూరులో దసరా ఉత్సవాల సంఘ కోటలో, ప్యాలెస్లో జరిగే ఉత్సవాల కన్నా మించి కవిత్వాన్ని ఇట్లా ఆనందం చేసే పరిస్థితిని కల్పించిన మిత్రుడు కాసిం కానీ, తెలుగు డిపార్ట్మెంట్ కానీ, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆయన మీద నమ్మకం ఉంది. మీరు నా అమ్మాయి రోజారావు ఒక మంచి మాట చెప్పింది, ఆయన ఏ మాట మాట్లాడినా ముత్యాలు జాలు వాళ్ళని. అది అట్లా మేము మాట్లాడలేము, వాస్తవం చెప్తున్నాం. అలాంటి మిత్రుడు రఘు గారు, వీళ్ళందరూ ఉన్నారు, యాకూబం. నేను ఏం చేయాలో ఇప్పుడు అర్థం కాక నాకు ఏంటంటే పాట, ఒక్కొక్క పాట నేను సినిమా పాటల గురించి చెప్పాను. ఎందుకంటే నన్న తల్లి రాయల్లాసు అది రాసిన కానీ నేను చెప్పాను. జై బోలో అమరవీరులకు, జై బోలో అమరవీరులకు, జై బోలో అమరవీరులకు, జై బోలో అమరవీరులకు, జై బోలో జై బోలో. ఏం పాట చెప్పుడు. ఓడుగొట్టిన గిరిజన చెమటను తాగి ఊరిన తెల్లోనికెదురుగా, ఓడుగొట్టిన గిరిజన చెమటను తాగి ఊరిన తెల్లోనికెదురుగా, మన్నెపు అడవుల కొండరెడ్లతో, అంటే ఫస్ట్ సినిమా పాట. దండుగట్టి అంబెక్కు పెట్టినడు భారత గిరిజన సాయుధ పోరుకు, పాదులేసి తన ప్రాణమొడ్డిన సీతారామరాజుకు, జై బోలో బిర్సా ముండకు జై బోలో, కొమరం భీముకు జై బోలో. స్థాయి లేదు, మనం చెప్పే నైతిక అర్హత లేదు. మహోన్నత యోధులు వాళ్ళు. అలాంటి పాటలు మొట్టమొదటి సినిమాలో ఈ పాటతో మొదలు. మద్దిశెట్లకు మాటలు నేర్పి, లొద్దిమానులకు యుద్ధము నేర్పి, గడీల నుండి దొరలను తరిమిన గెరిల్ల దండుకు గుండె కాయగై,
దండకారణ్యపు కొండలపైన పండు వెన్నెలై కాసిన మరులు పండు వెన్నె జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో. తప్పటడుగుల ప్రాయమందున దున్నే నాగటి సాల్ల చూసినడు పంటలిచ్చా విత్తుల బదులు తుపాకీ మొక్కల నాటమన్నాడు. ఆ మాట విన్న నీ తల్లి భారతి నేను కన్నందుకు తను ధన్యమై తిననే. నా పిడికడి దేహం బూడిదైనా సరే నమ్మిన ఆశయ మొదలనన్నాడు. ఉరికొయ్యలపై ఉయ్యాలుగిన భగత్ సింగ్కు బోలో భగత్ సింగ్ జై బోలో సింగ్ ఆ జై బోలో సింగ్ అరే జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై ఆ జై బోలో జై బోలో జై బోలో అరే జై బోలో జై బోలో ఆ జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర. ఇట్లా ఆ కృష్ణ గారు ఆ శంకర్ డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమాకి రాయించాడు. తర్వాత పల్లె కన్నీరు, దోస్తరా దీనందమా, దోస్తి గట్టుకుందామా, అలా ఇవాళ తీసుకొని ఆటలాడుకుందామా, ఆగని జన పోరాటంలో భాగమైపోదమా, దోస్తల దిన్నందమా దోస్తి గట్టుకుందమా, అలాయ్ బొలాయ్ తీసుకొని ఆటలాడుకుందమా. అది పాట. ఎందుకంటే ఇప్పుడు ఇప్పపోతే ఇంకెప్పుడు చెప్పను. ఎందుకంటే మీకు చెప్పకపోతే ఎవరు చెప్పుకోవాలి? ఏం పాటలు అవి? అందులో ఆ పాట తర్వాత బతుకమ్మ బతుకమ్మ, తర్వాత దొరసాని సినిమాలు మేమే ఫేమస్ గల్లీ కదా, ముందే గల్లీ. దొరసాని సినిమాల కంచెలడ్డున్న కోయిల పాట ఆగునా, కొద్ది కవిత్వం చెప్పిన అనమాట. కంచెలడ్డున్న కోయిల పాట ఆగునా, కదిలే సుడులున్న సేపై తాపునా, వంతెనేది లేకున్నా మనసు ఆగునా. ఇట్లా నింగిలోన పంచి అట పాటలు రాసినాం. కానీ అవన్నీ నేను ఎక్కడ చెప్పను. ఇప్పుడు 7-17 సినిమాలు రాసిన. షరతులు వర్తిస్తాయి, సూపుల గాలం, రాజుగారు రాజా, కొన్ని పాటలు ఇటు కూడా అయితే అంటారు. అయితే కాక ఎందుకంటే సినిమాకు ఇప్పుడు ఆ చరణ్ అన్నాడు, కానీ సినిమాకు ప్రజా సాహిత్యానికి సరిపడదు పడదు పడదు పడదు. ఎందుకంటే నీ అక్షరం పాట మొదలుపెట్టిన చిన్న వయసులో ఎక్కడ 9 తరగతులను 8 తరగతులను కాకర పాదులకు కాలువ కట్టినప్పుడు, నిమ్మ పండ్లముకు నీళ్లు పెట్టినప్పుడు, అంటరాని ఆకు వరము దింపినప్పుడు, ముట్టరాని ముళ్ళ కంపలు ఏరినప్పుడు, శరవెంక తుమ్మలకు కొమ్మ నరికినప్పుడు, కోత ఓసప్పుడు, కుప్పను పెట్టు బాటలో యారంగా బండినది. పాట ఎక్కడ నేర్పిండ్రు? ఎవరు నేర్పిండ్రు సాహిత్యం? ఎవరు నేర్పిండ్రో మహాత్ములు ఒక్కరేంది మనం అనుకుంటాం. కానీ శ్రీనాథ పోతన కవిరాజు మొదలుకొని, అన్నమయ్య నుంచి మొదలుకొని గద్దర్ వరకు, అందరూ జానపదుల వరకు ఇక్కడ కవిత్వానికి సాహిత్యానికి మౌఖిక మార్గ దేశ లేదు. అది భావోద్వేగం, దానిలో భావన పట్మ జీవితం అద్భుతంగా చెప్పే ఏ భావన కవులైనా సరే అనొచ్చు. మాకు తెలియకునే అర్జని కాంచ భూమి సరుడంబర చుంబిసిరస్సరజ్జరి పటల ముహుర్మూట్ల తభంగ తరంగా అనొచ్చు. మాకేం అర్థం కాదు. నాకు ఇప్పటికీ చదువుతా. నేను కూడా దాదాపు 100 పద్యాలు చంపుతా. కకుబంత కాంత విశ్రాంత యశో విశాల త్రిశంకును పాలుని ఇల్లు అంటాం. కానీ కకుబంత ఏంది, కాంత ఏంది, త్రిశంకును పాలుడేంది అంటే ఏం చెప్తామంటే తెలుగు డిపార్ట్మెంట్కి పెద్ద ప్రశ్న. దాన్ని అది చెప్పే గురువులు చిన్న కకుబంత అంటే అంత ఆకాశవంతమో లేకుంటే ఇవన్నీ చెప్పాలంటే మరి చెప్తారు. ఉంటుంది, దాని ఉనికి దానికి ఉంటుంది కాదనం. జిందగీ అని పెట్టినారు. అలా జీవితాన్ని పట్టుకున్న వాడే కవి. జీవితం
రాయడం. జీవితం చాలా గొప్పది. వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు నింగి, 5 రూపం ఈ గూటి దీపం. ఇది చాలా అందమైన జీవితం. ఇక్కడ చల్లని చల్లని పిల్లగాలులు, చక్కగా విచ్చిన పూలు, తిలకాంబద నీలాంబర్యా ఇష్టం. సౌండ్ తక్కువ. చల్లని చల్లని పిల్లగాలులు, చక్కగా విచ్చిన పూలు, కెంపుతో నుల్ల సమాడు ఆగసమా, వ్యూహములంజను పక్షు సంతతులు, మెల్లగా మింటదారు చిరువేగము. అయ్యపరాత్రి వెనుక రాజిల్లెడు సూర్యబింబము, వచింపగ శక్యమే సంధ్య సంపదల్ ఇది ఎక్కడిది రాగం? బంద్ చెయ్యి. సంగీతం తెచ్చి అనుకుంటారా మీరు? ఇదే రాగం ఎట్లుంటుందో మీరు ఊర్లో. లేకుంటే భక్తయోగ పధన్యాసి వారణాసి బింప్లస్ భవదురి దశాంత్రవకరాసి వారణా స్వర్ణదీ తట సంవాసి వారణా అని పాడతాం. ఇది బింప్లెస్ సంగీతం అన్నారా మీరు? బాబు మా ఊరికి పోయినా, మరి బింప్లెస్ ఎట్లా వాళ్ళని నీకెట్లొచ్చు అన్నాడు. నాకెట్లొచ్చు? గుర్రం ఎక్కడ బాజరా రామా, గుర్తు తెలియకపాయరా రామా, గుర్తు తెలియకపాయరా రామా, గుర్తు తెలియకపాయరా, గుర్రమెక్కడ బాయరా రామా, గుర్తు తెలియకపాయరా రామా, గుర్తు తెలియకపాయరా రామా. అరే ఇది బింప్లస్ అంటే నాకు తెలియదు, మా ఊళ్ళో తెలుసు. అది తెలియదు. అయితే కన్నులతో చూసేది ఆ రైమాన్ నాకు తెలియదు, కానీ దానికంటే ముందే నాకు తెలుసు అని చెప్పినాను. మరి ఎవరు చెప్తారు ఇది? ఈ రాగాలు ఎక్కడి నుంచి వస్తాయి? చిన్న మీరు ఓపికతో ఉండరు, ఎక్కువ టైం తీసుకోను. మావాడు ఇంతేనన్నాడు శ్యామ. రాణి వాస భోగ భాగ్యంబులకు దేవి ఎట్లు నడవగలవు దేవి? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ సీమలనే కానీ సూపరు గురుగారు. ఏనాడు తల చూపితీవి ప్రచండపు టండకు అలగు మాణిక్య కాంతులక గాని ఏనా
పెంచితీవి క్రూరము గరుతుల్ లీలాసుకాలాప పాలిగాని ఏనాడు చవి చూసితీవి కందమూలముల్ సరసరాజాన్న భోజనమే కానీ కటకట అకట ఎన్నటరిగితి విభుత్కట దినేశ కరకిరణ జాల తప్త కరిక శిలాద్రి కటక గమన శ్రమోద్భూతపు చెటుల చింత నన్ను భరించుట చేసి ఈనాడే కానీ ఇది శ్యామ్ అన్నాడు. ఈ రాగం నీకెట్లా పట్టిరన్నాడు. ఏముంది మాతానా బృందావనమది అందరిది. మరి ఇదెప్పుడు విన్నావు? నీకు రేడియోనే లేదుగా. రేడియో లేదు కానీ మా చిన్నాయన మా తాత ముత్తాత కాడ నుంచి పోతన్నా దున్న పోతన్నా దాన్ని కొన్న పొలమే ముందన్నా, పోతన్నా దున్న పోతన్నా దాన్ని కొన్న పొలమే ముందన్నా, పోతన్నా దున్న పోతన్నా దాన్ని కొన్న పొలమే ముందన్నా, పోతన్నా దున్న పోతన్నా దాన్ని కొన్న పొలమే ముందన్నా. అరక గడితే పోతన్నా ఇది అడిగే ఎదు ఓరన్నా, పుడితి ఓసితే పోతన్నా ఇది. అట్లా ఈ పాటలన్నీ మాకు మ్యూజిక్ యూనివర్సల్ లాంగ్వేజ్ అనే భాష ఇంగ్లీష్ నాకు తెలుగు అర్థం, కానీ మ్యూజిక్ అనేది విశ్వజనీయమైన లక్షణమే అది. అది ఏ భాష, ఏ కథ, తెల్లోడా, తెలుగుడా, తుర్కుల్లా, అల్లా, అక్బరా, రాముడా, కృష్ణుడా, క్రిస్తా, మతాల, రాజ్యాల గదు సంగీత సాహిత్యాలను, సంగీత సాహిత్య సమలంకృతి ఆ మహాత్ముడు ఎందుకు రాశాడో కానీ తెలుగు సాహిత్యంలో ఆ దశ మొదలైంది కాసిం గారి ద్వారా. అది కర్ణాటకలో వస్తాం మనం. కర్ణాటకలో యక్షగానాన్ని, గిరీష్ కర్నాడు తలదాన్ నాటకాన్ని, తర్వాత శివరామ కారంత్ కానీ, పద్యం కానీ, కంబార కానీ, ఇక్కడ అది నేను కర్ణాటక పోతే నాకు జుగల్బంది ఇదే ఉంటుంది. అడవి ఇవన్నీ వాడుతున్నాడు. ఆ సిద్ధప్ప మహాగాయకుడు ఎంతో జుగల్బంది పెట్టిండ్రు. అమ్మ నా భయపడ్డా. కానీ మొదలు పెట్టినాం, ఇట్లాంటి మహానాయకులు పెట్టిండ్రు, దాంచినాం ఎట్ట సంగీతం అట్లా. అయితే మీకు ఆ పెడుతూ ఉపన్యాసం లేకుండా మీకు చెప్తా. ఒక పాటతో మొదలుపెట్టి ఈ సంగీతానికి సంబంధించిన పాట మన జానపదం ఏందని. కంచెరేగి తీపి పోలే కోరసులా కంచెరేగి తీపి పోలే లత్సువమ్మ నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ, కంచెరేగి తీపి పోలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ. ఓ మంచ ఎక్కి కేక వెడితే మంచ ఎవరు నేర్పినారు? ఇప్పుడు మంచ ఎక్కి కేక పెడితే మంచాలు కంచాలని ఎప్పుడో నేను చాలా ఎందుకు రాసినట్టే జీవితం నేర్పింది నాకు. ఏ కవి మంచ ఎక్కి కంచి మేకలు ప్రాస అంతే ప్రాసలు ఎవరు చెప్పలే మాకు. చదువుకున్నాం కానీ చదివిన తర్వాత అమ్మో మనం తెలియకుండా వేసినందుకంత భాషను తెలిసి చేసినాం అందుకో అస్సలు రాయపోతుంటే గుర్తుపెట్టుకోండి.
మంచెక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టూ చేరును, కంచి మేకలు చుట్టూ చేరును, కంచి మేకలు చుట్టూ చేరును. నీ అల్లరిని ఆ లేగ దూడలు ఒళ్ళెకొచ్చి ఒదిగిపోవును, ఒళ్ళెకొచ్చి ఒదిగిపోవును. పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో, నువ్వు పాట వాడితే పూత పడుతుంది లచ్చువమ్మ. కంచరేగి తీపివోలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ. ఓ ఓ ఓ. ఇన్నరు కదా కొంచెం ఒక చరణం పడుతుంది ఎక్కువ. నీ కాలి అందెల సవ్వడికి తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి, ప్రజా సాహిత్యానికి విప్లవ సాహిత్యానికి కరుణ ఉండదన్నమాట తప్పు. కరుణనే సాహిత్యానికి పాదు. నీ కాలి అందెల సవ్వడికి పులి కాదు, నడువని వైరుధ్యం గతి తరకం, తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి, జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి, దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మో, నీ కాలు మోపితే మల్లెలైతై లచ్చువమ్మ, కంచరేగి తీపివోలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ, నీ కంఠ. అయితే ఈ కోడి కూతకు ముందు లేవడం అవన్నీ విన్నర్ పాట. మొత్తం మిమ్మల్ని ఎసుకుంటే టైం ఎంత ఉంటుందో తెలియదు. నాకేమో తెల్లారి దగ్గర అసలు టైం ఇది నాది. ఎందుకంటే విషు కలవల ఉన్నాడు, ఆ హరీందర్ ఉన్నాడు. ఇప్పుడు ఏం కావాలని అవి తెమ్మని ముందే చెప్పిన వాళ్ళకు. ఇప్పుడు మొదలైతే అసలు యాక్చువల్గా ఇప్పుడు మన మన పాట అంటే ఊరికనే కాదు, లా లా బ్రహ్మంగారు ఏమన్నాడు, తాగరా సిద్ధ తాగరా చెప్పిండు. సూపి గురువు లా పిలాదే సాకియా పైమాన్ పైమానికే బాద్. మరి ఏం తాగుతున్నాం మనం అంటే, మాకు మీ యొక్క అద్భుతమైన ఈ రాత్రి ఇలాంటి పిల్లలు మీ కడుపులో పుట్టాలనిపిస్తుంది. అంత మంచి పిల్లలు మీరు. ఎందుకంటే నేను చెడిపోయిన అనుకుంటా, మాకు తెలియక ప్రపంచం తడిపోయింది. వీళ్ళకు అమ్మని కమ్మని దెబ్బ హృదయం గుంజి 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 అందులో లేరు మీరు. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం, ఎంత ఎంత ఆవేదన ఉంది మీ కడుపుల్లో. మీలో ఎంత జ్ఞానం ఉంది, మీలో ఎంత కలయిక ఉంది. 100 పూలు వికసించాలి, 1000 భావాలు కర్షించాలి. భావాల భిన్నత్వం ఉండాలి కాదనం, కానీ దయ మాత్రం పోవద్దు, కరుణ పోవద్దు. ఒక మాట చెప్పినారు ఈ సందర్భం చెప్తా. కోవెల సుప్రసన్నాచార్య మాట మళ్ళీ చెప్తా. ఆయన ఏ భావజాలం నాకు తెలియదు. నీవే భావజాలమని నమ్ముకో, ఏ రాజకీయ అభిప్రాయం అని వండుకో, కానీ నీ అంతరంగం పరతంత్రం కావద్దు, వివేకం మర్చిపోవద్దు. ఏది మంచో ఏది చెడో నీవు విస్మరిస్తే నీవు సమాజానికి చాలా చెడు చేసిన వాడవుతావు. ఏ భావజాలమైనా సరే. అదే వివేకంతో ఉన్న మా కాసిం ఈరోజు ఈ సభ జరుపుతూ ఉన్నాడు. నేను మీకు పాటలు
నేను అన్న ఇంకంత కవిత్వం మరి గాఢం కదా, ఊరికి పోతే ఊర్లో ఎట్టుంది అయిపోయింది, ఇంత గాఢత్వం అంటే మా విషయాన్ని అంటాడు. ఇదేంటంటే అరే ఎందుకులే ఊర్లో బాగా బ్రహ్మాండంగా, ఊర్లో ఇంత గాఢం లేదు. ఊర్లో ఏముంది, ఊళ్ళో ఏముంటుండే మా చిన్నప్పుడు, మీకేమది 16 ఏళ్ళు దాటక ముందే పాత గోడలు దుంకుడు, తడికెళ్ళేపుడు, కాళ్ళు చేతులు దెబ్బలతో అని, కాళ్ళు చేతులు దెబ్బలు తాకితే కనపడకుండా తల్లిదండ్రికి ఆ పూట ఇంటికి రాకపోయేది. మీకు 30 ఏళ్ళు దాటినవి, కొలువు లేదు, పెళ్ళి లేదు. 30 ఏళ్ళు దాటి అక్కడక్కడ తెల్ల జుట్టు, అద్దం మీద మీకే ఒట్టు, యాళ్ళ పూట తినక పొట్ట, యాళ్ళ పూట తినక పొట్ట, నెత్తి మీద హైవే గుట్ట. ఇది ఏందిరా, ఈ జీవితాన్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా ఎందుకని మరి ఏం కావాలంటే మంచిగా కాస్త ఆనందం ఉండాలని మా జీవితంలో మేము అట్టినప్పుడు ఒక ఆమె ఎత్తుకొని వస్తుంది, ఇట్లా పోతుంటే పెసరకంది పొరక, పెసరకంది పొరక. ఈ ప్యాన్ పని చెప్పా నా పెసరకంది పొరక దుసరితి గల పొనక, పెసరకంది పొరక దుసరి తీగల పొనక, తల పైన మోసుకొని వెలది వేగపు నడక, నడువంపులే తొలక, నాగుల తలపింప, ఆ నడుము పొరపడి తన వెంట కదిలే నెమలి జంట, పొరపడి తమ వెంట కదిలే నెమలి జంట, పొరపడి తమ వెంట కదిలే నెమలి జంట. ఎలాంటి ఆనందం ఉండేది! అరచేతి చందము ఆకులే గంధము, ఒగరు పరిమళ గంధము మోదుగు, పూసితే వనమెల్ల సింధూరము. మోదుగు పూస్తే వసంతం, ఆ మోదుగు ఉపవాసి అయి గాఢ తపములో మునిగిన హఠయోగిని మేనులా మోదుగుమాను. అక్కమాదేవి, అల్లమా ప్రభు, దాసమయ్య, మన మెజార్ వీరబ్రహ్మం, కబీర్, నామదేవ్, తుకారం, అల్లమా ప్రభు, అక్కమాదేవి ఇలాంటి ఒక పరం ఉపవాసి అయి గాఢ తపములో మునిగిన హఠయోగిని మేనులా మోదుగమాను. ఆ మోదుగా ఎంత పావనం ఉంటది, ఆకాశమును జపముచే సూపీలు చేతులెత్తిన విధము, జపముచే సూపీలు చేతులెత్తిన విధము, ఉపమానముతో మర్రి ఆకుపోసగవచ్చు. అట్టి మర్రి పైకి, అట్టి మర్రి మీదికి, ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటది ఏంది కొంగ. పసిడి పల్లెములోన పాయసము వండుకొచ్చి, పసిడి పల్లెములోన పరమసము వండుకొచ్చి, పాయసము వండుకొచ్చి, పాయసము వండుకొచ్చి, పాయసము వండుకొచ్చి, పాయసము వండుకొచ్చి, పసిడి పల్లెములోన పాయసము వండుకొచ్చి.
పసిడి పల్లెములోన పరమాన్నం వండుకొచ్చి పరమాన్నం పరమాన్నం వండుకొచ్చి దేవునికి వెడితే ఈ బంగారు పల్లెమొద్దు ఇస్తరాకు కావాలని అట్లా పావనమైన మర్రి ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటావు, ఎంగిలి చేపాముళ్ళు మర్రి మీద వదులుతావు. ఎప్పుడైనా మర్రి నిన్ను ఏలెత్తి చూపిందా? ఎప్పుడైనా మర్రి నిన్ను ఎలెత్తి చూపిందా? ఎప్పుడైనా మర్రి నిన్ను ఎలెత్తి చూపిందా? ఎప్పుడైనా మర్రి నిన్ను ఎలెత్తి చూపిందా? గాలిలోన ఈదుకుంటూ కొంగమ్మ బల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ. పేరంట ఈదుకుంటూ గంగ వైపు ఉరుకుతున్న కొంగమ్మ, పేరంట రాసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ. ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటావు. ఎంత ఎర్రగుంటా వెంకరెడ్డి, ఒక్కసారి చూసుకోడు. మనదేమో నల్ల బంగారు, ఆయన రెడ్డి, మనం దళితుడం. కానీ డప్పు కొడతాడు, పాట పాడతాడు, కులం పట్టించుకోడు. అది భారతీయత అంటే. చెప్తా వస్తున్నాను అన్ని. మీరు పోయినా మిమ్మల్ని వదిలిపెట్టాను నేను. ఆగు. ఎత్తైన అంటే ఎందుకు చెప్తా అంటే ఇక్కడ మడుగుల్ల మునిగిన కొట్టదు, ఇప్పుడే కొట్టదు, ఏం కొట్టకని. మడుగుల్ల మునిగిన మైలంటాదు నీకు, వంపుల్ల తిరిగిన ఒండు బురుదంటదు, వెండి తీగలతో 2 రెక్కలు ఏ దేవతల్లే, మాసిపోని తను ఉన్న కొంగమ్మ, క్షణమైన చూసుకొని మురిసిపోవు కొంగమ్మ. ఆ యాక్టర్లు టీవీ షోలో అంటే ఇట్లా కొంగ కంటే తెల్లగా రావే వాళ్ళు. ఓ ఇట్లా ముసుగు ఎండ జర్ర ఎండకంటే ఏటి అలల మీద ఎగిరెగిరి అలిసిపోయి, ఏటి అలల మీద ఎగిరెగిరి అలసిపోయి, ఏటి అలల మీద ఎగిరెగిరి అలసిపోయి, ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటావు, ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటావు. చెరువంచు బురదలో చేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా ఒదుగుతావు. ఎత్తు మర్రైనా నల్ల తుమ్మైనా ఇంత కొమ్మ ఉంటే కొలువుంటావు కొంగమ్మ. మాకేమో గోడలెత్తు ఉండాలే, సీమలు రాకుండాలే, పెనిసింగులుండాలే, కంచెలు ఉండాలే, మనిషి మధ్యలో మమతలు తెగిపోవాలే. నీకున్న ప్రేమ మాకు కొంగమ్మ, ఎందుకు తెగిపోయేనమ్మా కొంగమ్మ. గాలిలోన ఈదుకుంటూ గంగ వైపు ఉరుకుతున్న కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ. ఒంటి కాలు మీద నిలిసి ఒడుపుతో సేపను బట్టి, గూటిలోని బిడ్డ కొరకు నోట గరుసుకొని పోతే, దొంగ కొంగ జపమని నిందలంట గట్టె నరుడు.
ఏలేడంత పొట్ట మీద వద్దు ఆపదాపు ఏలేడంత పొట్ట మీద ఏలడంత పొట్ట మీద కొంగమ్మ ఎందుకమ్మా అంత నిండా కొంగమ్మ ఏలడంత పొట్ట మీద ఎందుకురా అంత నింద నరుడు దప్ప పుడమిలోన కొంగమ్మ ఏ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ నరుడు దప్ప పుడమిలోన కొంగమ్మ ఏ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ ఆ నరుడు దప్ప పుడమిలోన కొంగమ్మ ఏ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ. అట్ట ఇవన్నీ మారే ప్రపంచం గొప్ప ఉన్నతమైన సమాజం రావాలా. ఎవరు చనిపోయినా ఏడిసి ఇట్ల మంది మీ కళ్ళు ఒక్క చుక్కరానయ్యా చెడ్డు తండ్రి వారు ఏం చేయించున్నారో వారి క్రీస్తు కొటేషన్ అవసరం లేదు. రమణ మహర్షి తన తింటున్న శరీరంలో పురుగులను మందులు ఇస్తుంటే ఆ పురుగులు ఎట్లా బతకాలని బాధపడే తత్వం అవసరం లేదు. కానీ మీకు శాత కాదు. కానీ ఎవడైనా తప్పో తెలిస్తే రాజ్యం కిరాతకంగా మనుషులను బలి తీసుకుంటున్నప్పుడు మృత్యు ఋతువు రావద్దు. మనుషుల పట్ల కాసింత కన్నీరు గార్చండి. ఈ రాజ్యానికి అది ఏ రాజ్యం అయినా రక్త మాంసమూత్ర పురీషముల పాత్ర మేలి శాశ్వతం కాదవాడు. భూమి అంతా నా సొంతమైతదని భూదాహముతో ఎగురుతున్నవురా. అన్నింటినీ అణిచిపెడతానని అహము రెచ్చి నువ్వు రెచ్చిపోతావా. ఎందరు ఉట్టిరి భూమిలో ఎందరు ఏలిరి నేతలు ఎందరు ఉట్టిరి భూమిలో ఎందరు ఏలిరి నేతలు నీ పందెము గెలిచిన గెలవకపోయిన చరిత్ర పెంట కుప్పల పురుగువు. హింసను నమ్మిన ఆధిపత్యపు ఈ రాజ్యము నేడ పూసిన పూలకు దోసి లొగ్గుదము వాసిగా పరిమళమంపునురా. కోసి మెడలో వేసుక తిరిగితే పూసిన పూలకు దోసి లొగ్గుతవా ఒగ్గకపోయిన సరే కానీ కోసి మెడలో వేసుక తిరిగితే వాడి తాడై మిగులునురా. అవి ఏ నాటికైనా గది నీ మెడకు చుట్టుకునే పామవురా. నీడల ఊడల ఉయ్యాలూగే పసితనమెంతో మురిపెమురా. మేడల గద్దెల విర్రవీగటి నీ అతిశయమే నీ పతనమురా. మేడల గద్దెల విర్రవీగ నీ అతిశయమే నీ పతనమురా. కవులను రాజ్యము లెత్తకపోతే కవిత వెలగదని అనుకోకు. కవితల రసనిస్తుంటే తాలురా. కాశీమే కాలము తోరణము భూమెంతా నా సొంతమైతదని భూదాహముతో ఎదురు చూడకురా. నీవే భూమిలోకెప్పుడు వస్తావని భూమి ఎదురు చూస్తున్నదిరా.